Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. నాకున్న స్పెషాలిటీ నాకుంది, నీకున్న స్పెషాలిటీ నీకుంది. నువ్వు చేసినట్టు ఎవరు చేయలేరు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మీరు బలం తెచ్చుకోవాలి. ఈ పక్కన వాళ్ళు చెప్పండి, నేను చాలా స్పెషల్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఉదయకాల సమయంలో ఎందుకు కొన్నిసార్లు ఇలా మాట్లాడిస్తూ ఉంటాంటే, నువ్వు ఆత్మీయంగాను మానసికంగాను బలపడుతూ ఉండాలి. నేను చాలా ఆశ్చర్యపోతాను దేవుడి సన్నిధిలో. ఎందుకంటే ఒక పాటలో కూడా దేవుడు మాట్లాడతాడు అని ఒక బ్రదర్ చెప్పారు. ఈ పాటలో కూడా దేవుడు నాతో మాట్లాడారని. నేను ఊరకనే పాడి నా పాట, కానీ ఒక మాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక 1 minute మెసేజ్లో మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడో షాప్కి వెళ్తే ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నానండి అన్నాడు. హలో చెప్పండి. ఆ వీడియో చూసి ఆయన నాకు కలిగిన లాభం ఏంటంటే, నా ముందు ఒకడిని పంపిస్తే దానికి డబుల్ రేట్ చెప్పాడు, వీడియోలో నన్ను చూసినందుకు సగమే చెప్పాడు ఆయన. అలా కూడా ఫస్ట్ టైం మేలు కలిగింది నాకు. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుని వాక్యం ఏంటి నా దేవుని బిడ్డలారా, మనము దేవునికి చాలా స్పెషల్ అయి ఉంటున్నాం. అది అక్కడ వదిలిపెట్టేసి ఓ అనే మాటకు వచ్చేద్దాం. ఓ అనే మాటకు అర్థం ఏంటంటే అధిగమించేవాడు, ఓవర్కమ్, అబ్జర్వెంట్. ఈ 2 పదాలు చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఫోకస్ చేయాలని ఆశపడతా ఉన్నాను. ఏంటి ఓవర్కమ్ అంటే? అధిగమించే స్వభావం కలిగినది. ఎవరు చెప్పాలి? పక్షిరాజు. పక్షిరాజులో ఉన్న గుణం ఏంటి తెలుసా? భయంకరమైన గాలి వాన వచ్చినప్పుడు ఎక్సైట్ అవుతుందంటే ఇది. మిగిలినవి ఏవైనా సరే గాలి వానలు వచ్చినప్పుడు గబగబా పారిపోయి వాటి గూట్లలోకి వెళ్ళిపోతే పక్షిరాజు అనుకుంటా, రాని గాలి రాని, ఐఎమ్ సో ఎక్సైటెడ్. హల్లెలూయా. దేవుడేమో నువ్వు పక్షిరాజులో అంటుంటే సమస్యలు చూసి గూట్లోకి వెళ్తున్నావా, రాని అంటున్నావా? ఇంకోటి తెలుసా, నేను ఈ ఉదయకాలం చదువుతున్నప్పుడు ప్రభువు నాకు నేర్పించింది, ఈ పక్షిరాజు కూడా అంటే అది బయలుదేరేప్పుడు ఒక 2-3 సార్లు 4 సార్లు అంటదంట, అంతే. రెక్కలు 2-3 సార్లు ఆడిచ్చిన తర్వాత గాలి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. నువ్వు నీ సమస్యలలో అధిగమించి వెళ్తా ఉంటే ఆ సమస్యలే తీసుకెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఆ స్టార్టింగ్ కొంచెం ఎఫర్ట్ పెడితే చాలండి. ఆ స్టార్టింగ్ కొంచెం ప్రార్థన చేయడం. అందుకే దినము ప్రారంభించుచుండగా కొంచెం ప్రార్థనతో మొదలెట్టామనుకో, కొంచెం ఆరాధనతో మొదలుపెట్టామనుకో, వాక్యం చదివి మొదలుపెట్టామనుకో, ఆ దినమంతా చక్కగా ఆ సమస్యలు ఎదుగుంటూ వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. బైబిల్లో ఇంకొక వాక్యం ఉంది, మిడతల గురించి రాస్తాడు. దండుల్లాగా వచ్చి పడిపోతాయి అంటే వేరే దేశాల నుంచి. కానీ రియాలిటీ ఏంటి తెలుసా? 100 మీటర్లు కూడా వెళ్ళలేవు. 100 మీటర్లు కూడా ఎగరలేవు. మరి ఎలా అనుకుంటున్నారు? ఇవి చెట్ల మీద కాసు కూర్చొని బలమైన గాలి వచ్చినప్పుడు ఆ గాల్లోకి వెళ్ళి అలా అంటే హల్లెలూయా చెప్పండి. అంతే. ఇలాగంటే చమ్మని వెళ్ళిపోతుంది. 100 మీటర్లు వెళ్ళలేదు, ఇది ఫ్రీగా వెళ్ళిపోతుంది గాల్లో. ఇప్పుడు చెప్పండి, సమస్యల్లోకి వెళ్ళటం మంచిదా, దాక్కుంటాం మంచిదా? రానివ్వండి, మంచిది. ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. బలపడాలి. ఉదయకాలం ఎవరో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన బలపడు. దేవుని వాక్యం ద్వారా ఉదయకాలం చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో పక్షిరాజుకున్న స్వభావం ఏమిటి అని అంటే, ఇట్ ఓవర్కమ్స్, అధిగమిస్తుంది. 2023లో అధిగమించలేని ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన పాపం, ప్రతి విధమైన అన్నిటినీ, రోగమును అధిగమించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. ఇంకొకటి, దీని ఆయుస్ 100 కిలోమీటర్లు చూస్తుందంట. ఇది 100 కిలోమీటర్ల దూరం నుంచి కింద తిరిగే కోడి పిల్ల కనబడుతుంది దానికి. అంత సైట్ దానికి. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా,
ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఏ ఆశీర్వాదమైనా నీ కంటి ముందు మరుగవనంత శక్తిని, కృపను దేవుడు నీకు అనుగ్రహించును కాక. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇందులో ఇంకొకటి ఉంది. పరిపక్వత కలిగిన పక్షిరాజులు ఉంటాయంట, పరిపక్వత లేని పక్షిరాజులు కూడా ఉంటాయంట. పరిపక్వత కలిగిన పక్షిరాజు కరెక్ట్గా చూస్తుందంట. పరిపక్వత లేని పక్షిరాజు అయితే నీళ్ళల్లో నల్ల బాటిల్ చూసి బాత్ అనుకుంటుందంట. హల్లెలూయా చెప్పండి. నేనేం చెప్తున్నానంటే, మనందరము పక్షిరాజులు. 2024లో ఫేక్ చూడొద్దు, ఒరిజినల్ చూడాలి. హలో హల్లెలూయా. నీ పెళ్లి సంబంధము ఒరిజినల్ చూడాలి. పైకి ఏదో ధనము చూసి, పైకి అధికారం చూసి పేసుకుంటున్న తర్వాత మొత్తం ఫేకే. హల్లెలూయా చెప్పండి. ఏం దేవుడు ఊరకనే మాట్లాడ్డా, నేను చెప్తున్నాను, ఊరకనే మాట్లాడ్డా ఆయన. వెన్ హీ స్పీక్స్ హీ మీన్స్ ఇట్. ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే ఎక్కడో నువ్వు జాగ్రత్త పడవలసి ఉంది. లేవా? ఫేక్ ప్రపోజల్స్ లేవా? ఉన్నాయి. యూట్యూబ్లో తెల్లగా, ఫేస్బుక్లో ఏముందండి, ఇలాంటి స్క్రీన్ వెనకాల అమెరికా బాంబే నేను నుంచి దిగుతా, ఐ మీన్ యూఎస్ఏ. అదే కదా చేసేది, ఎడిటింగ్. తీరా ఇంత చూసిన తర్వాత అబ్బో చాలా బాగున్నాడండి అని చేసుకున్నాక ఫేక్. హల్లెలూయా చెప్పండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది సంబంధంలో మాత్రమే కాదు, నీకు వచ్చే ఉద్యోగ అవకాశం, నువ్వు కొనే స్థలము, నువ్వు వెళ్ళే చోటు ఒరిజినల్గా ఉండును గాక. అందరూ ప్రేయర్ చేయండి. ప్రభువా, ఈ 2024 సంవత్సరంలో నేను చేసే ప్రతి అటెంప్ట్లో, అది జాబ్ ఆపర్చునిటీ ఉండొచ్చు, లేకపోతే వ్యాపారం యొక్క అవకాశం అయి ఉండొచ్చు, లేకపోతే మరొకటి ఉండొచ్చు, ఏదైనా అది ఫేక్ అవ్వకూడదు నాయనా. ఒరిజినల్ అవ్వాలి. సంపూర్ణమైన నిశ్చితం ఉండాలి. సంపూర్ణమైన నీ యొక్క ప్రణాళిక అందులో ఉండాలి. అవి మాత్రమే నా కంటికి కనబడాలి, నేను చూడగలగాలి. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఏమండి, గంటలు ప్రార్థన మర్చిపోతాం తర్వాత. అందుకు ఇప్పుడే 2-3 నిమిషాలు ప్రార్థన చేస్తే అది ఫలిచ్చిద్ది, అవునా? తర్వాత మర్చిపోతాం ఎలాగైనా గొమ్మం దాటం. కానీ ఏం చెప్పాడు అయ్యగారు? అది చెప్పాడు, పక్షుల గురించి చెప్పాడు. ఆయన ఇంట్లో అది కూడా తెస్తాడేమో. దేవునికి స్తోత్రం. కానీ దొరికితే తెచ్చేద్దాం, అనే పెద్ద ఇబ్బంది. హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇంకొకటి ఏం చెప్పబడిందంటే, ఈ ఈగిల్ కంట ఎక్స్ట్రా సెట్ ఆఫ్ ఐలిడ్స్ ఉంటాయంట. అర్థమవుతుందా? పక్షిరాజుకి ఎక్స్ట్రా ఐలిడ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఒక కళ్ళజోడు వేసుకుంటున్నాం అనుకోండి, రేబాంగ్ కళ్ళజోడు ఏదో కళ్ళజోడు పెట్టుకున్నాం అనుకోండి, అది మనకి ఎక్స్ట్రా ఫ్రేమ్ లాగా దీనికి ఒక ఎక్స్ట్రా ఫ్రేమ్ ఉంటుందంట. ఆ ఎక్స్ట్రా ఫ్రేమ్ ఏంటి తెలుసా? మీకు తెలుసా? పక్షిరాజుకి ఒక్కళ్ళే శత్రువు ఉన్నారు. అందరికీ ఉన్నాడు, నీకు నాకు కూడా. హల్లెలూయా చెప్పండి. ఒక పక్షి ఉంటుంది, దాని పేరు కాండోర్ అంటారు. కాండోర్. ఆ పక్షి దీనికి శత్రు. పిక్చరు పెట్టాను, సేమ్ ఇంచు అలాగే ఉంటుంది. ఇది ఒక్కటే దాడి చేయగలుగుతుంది దీని మీద. కాకపోతే విచిత్రం ఏంటంటే, ఒక లెవెల్ వరకు ఈ దేవుడు దీనికి ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే, దీనికి ఎక్స్ట్రా ఐలిడ్ ఉంది కాబట్టి సూర్యుని యొక్క వెలుగులో ఈజీగా ఆ సూర్యుని యొక్క వెలుగులోకి వెళ్ళిపోద్ది. మనం చూడలేం కదా, కానీ ఇదంట ఆ సూర్యప్రకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోగలుగుద్దంట. కానీ ఇది వెళ్ళలేదు శత్రువు. ప్లస్ దీని ఎగిరంత హైట్ కూడా ఎగరలేదు అది. అంటే దాడి చేయాలంటే కిందే దాడి చేయగలుగుద్ది, ఉన్నతమైన స్థితుల్లో అది దాడి చేయలేదు. అలా అయితే మనకొక నీతి సూర్యుడు ఉన్నాడు. ఆ నీతి సూర్యుడు ఉదయించుతున్న సూర్యుని ముందు మనము వెళ్ళొచ్చు ఉండగా ఏ శత్రువు మనం దాడి చేయలేడు అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు ఉదయకాలం. నమ్ముతున్న వారి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా. ఆ నీతి సూర్యుని వైపు ప్రకాశించుకుంటూ నువ్వు కూడా ఎగురుతూ ఉంటే, నేనంటాను కదా, దేవుడు నీకు అనుగ్రహించిన పిలుపు, ఉద్దేశము, నీ పట్ల ఉన్న ప్రణాళికలో నువ్వు ఎగురుతూ ఉన్నప్పుడు ఏ శత్రువు నిన్ను తాకడానికి అవకాశం లేదు. చేతులెత్తి గట్టి హల్లెలూయా చెప్పండి. శత్రువు శక్తిమంతుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా చెప్పండి. వాడు శక్తిమంతుడే, కానీ మన దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడై ఉంటున్నాడు. కనుక నేను చెప్పినట్టుగా ఎక్స్ట్రా ఐలిడ్స్ ఉంటాయి అన్నమాట. దేనికి? ఏగిల్. ఎందుకంటే అది చూడడానికి దేవుడు దానికి సహాయం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, వారమంతా చాలామంది జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యంగా వారు అనుభవిస్తున్న బాధ ఐ సెన్స్ వెన్ ఐ రీడ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నాకు బాగా అర్థమవుతుంది, మనుషులు ఈరోజు వెళుతున్న శోధనలు ఏంటి అని అంటే ఒంటరితనము. అందరూ ఉండి కూడా నాకు ఎవ్వరూ లేరనుకునే పరిస్థితి. ఒక ఆయనంట, ఎవ్వరు లేరు నాకు అని అనుకొని, ఓ పని చేద్దాం, నా ఫోన్కి నేనే ఫోన్ చేసుకుంటా అనుకున్నాడంట. అని చెప్పి ఆయన నెంబర్కి ఆయనే ఫోన్ చేస్తే, మీరు కాల్ చేస్తున్న వ్యక్తి చాలా బిజీగా ఉన్నారు అన్నాడు. అయ్యి బాబు, నేను ఎంత బిజీగా ఉన్నప్పుడు లోన్లీ ఎలా ఉంటాను అనుకున్నాడంట. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నేను ఇంత బిజీ అయిన వ్యక్తిని కదా అనుకున్నాడంట. దేవుని వాక్యం ఇచ్చిన దేవుళ్ళరా, సాతాను ఒంటరి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ఉదయకాలం దేవుడు మనకి సహాయము చేయనుగాక. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? చేయి పైకి చెప్పండి. ప్రభువా, ఈ సంవత్సరము నీ ఆశీర్వాదములను, ప్రతి ఆశీర్వాదమును చూడడానికి నా కన్నులను తేటగా తెరువుము. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. కనుక మనము అధిగమించేవారిగా ఉండాలి. చెప్పండి, ఏమై ఉండాలి? అధిగమించేవారిగా ఉండాలి. ఒకడంట ట్రైన్ పట్టాల దగ్గరికి వెళ్ళి తలకాయ పెట్టాడంట. పెడితే ట్రైన్ వస్తుంది. రే నాయనా, ట్రైన్ వస్తుంది, నీ మీద నుంచి వెళ్ళిపోతే చచ్చిపోతావు అంటే ఆడన్నాడంట, నా మీద నుంచి ఎన్నో విమానాలు వెళ్ళి అవి ఏం చేయలేకపోయినాయి, ఈ ట్రైన్ నన్ను ఏం చేస్తుంది అన్నాడంట. హల్లెలూయా చెప్పండి. అంటే మనం ప్రతి విషయాన్ని అధిగమించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఒక పక్షిరాజుకున్న ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, అది గాలిని చూసినప్పుడు, స్ట్రామ్స్ చూసినప్పుడు ఎక్సైట్ అయిపోతుండ. హల్లెలూయా చెప్పండి. నువ్వు కూడా నీ మెడికల్ రిపోర్ట్ చూసి ఎక్సైట్ అవ్వాలి. ఎందుకంటే ఆ రిపోర్ట్ దేవుడు చెరిపేస్తాడు కాబట్టి. హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుందా? నీ ఆర్థిక పరిస్థితులను చూసుకొని నువ్వు మాట్లాడుతూ చెప్పాలి. ఏమిటి అని అంటే, ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే దేవుడు ఆయన మహిమ ఐశ్వర్యాలను స్వస్థపరచబోతున్నాడు. ఎవరైనా నీ గురించి వాట్సాప్లో, ఫేస్బుక్లో పెట్టి ప్రచారం చేస్తే ఎక్సైట్ అవ్వాలి. హల్లెలూయా చెప్పండి. వాటిని అధిగమించి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావలసిన ఆలోచన జ్ఞానమును, ఆలోచనలు చెరపట్టడానికి దేవుడు కృప దయచేయునుగాక. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మర్చిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దీనికి ఉన్న ఇంకొకటి ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా ఏ అనే పదములో నేను నేర్చుకున్న మాట ఏంటనంటే, అచీవ్, సాధిస్తాను. అందరి మాట చెప్పండి, నేను సాధిస్తాను. అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నేను మాట చెప్పిన 2024లో ఎవ్వరు సాధించలేనివి కొన్ని దేవుడు నువ్వు సాధించడానికి సహాయం చేస్తాడు. ఎందుకు అనంటే ఆయనకు మహిమ రావటానికి. ఎవరికి మహిమ రావడానికి? దేవునికి మహిమ రావటానికి కొన్ని సాధించే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కానీ ఎందుకు సాధించలేకపోతున్నాం అనేది తెలుసుకుంటాం మంచిది. నన్ను బలంగా తాకిన 2 మాటలు, ఎందుకు మనం సాధించలేకపోతున్నాం, ఎందుకు లేట్ అయిపోతుంది అని అంటే, ఈ ఏ అనే మాటలో ఇంకొక మాట కూడా
నేర్చుకున్నాం. అదేంటంటే చురుకుగా ఉండాలంట. చెప్పండి, యాక్టివ్గా ఉండాలి, ముందుకు సాగిపోతూ ఉండాలి. నేను నిన్ను కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న యవ్వన బిడ్డలందరికీ బలంగా చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలని మీరు ప్రార్థన చేయాలి. అది పెళ్ళైనా, ఉద్యోగమైనా, ఏదైనా సరే. నా ప్రార్థన ఏంటంటే, మీకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చి ఇల్లు కడతాం కాదు, ఇప్పుడు 25, 35 వయసు వచ్చే లోపలే మీరే ఒక ఇల్లు కట్టగలగాలి, మీ పేరెంట్స్కి ఇవ్వగలగాలి. స్తోత్రం చెప్పండి. డిలే అయిపోయిందని బాధపడకు, దేవుడు ఈరోజు ఆ డిలేని తీసేయను కాక. నిన్న ఊరకనే అంటే నేను నేర్చుకున్న చెప్పాను, పెళ్ళి అవన వాళ్ళందరూ పని చేయండి, నేను ఒక కోడ్ చెప్తాను, అది రాసుకోండి, అది రాసుకుని మీ నాన్నగారు అమ్మగారికి చెప్పండి అన్నా. ఎందుకంటే నేను ముందుకు వెళదామని ఆశపడుతున్నాను చెప్పడానికి. సో ఎవరు రాసుకుని ఉంటే రాసుకోండి. రాయడేంటి, ANNKPCSKVL. ఆ కోడ్ అర్థం ఏంటంటే, అమ్మా నాన్న నాకు పెళ్ళి చేసుకోవాలని ఉంది. ఎందుకంటే ప్రాబ్లం మందే. ఇప్పుడు ఒరే వయసు ఏం చేసుకోరంటే 30 చేసుకుందాంలే, ఏడు చేసేది 30. మా అక్క కొడుకు ఒకడు ఉన్నాడు, ఒరే పెళ్లి చేసుకోరు, నాకు ఆల్రెడీ నీకంటే నేను 5-10 సంవత్సరాలు పెద్దవాడిని, ఆల్రెడీ నాకు బాబు పుట్టిండు, నువ్వు చేసుకోవేంటాడు, చేసుకుందాంలే అని అన్నాడు. ఇలా అది ఇట్లా దగ్గర రాను. ఎప్పుడు చేసుకుంటావు? 35-40 ఎప్పుడు చేసుకున్నాను? ఓకే 40 చేసుకున్నావు అనుకుందాం. 42 సంవత్సరాలు నీకు బాబు పుట్టాడు అనుకుందాం. ఆడికి 20 సంవత్సరాలు వస్తే నీ వయసు ఎంత అన్న చెప్పండి, ఎంత? 60. మీ ఇద్దరు రోడ్డు మీద వెళ్తుంటే ఏమంటారు? మీ తాత దెబ్బకి ఏమనుకున్నాడు తెలియదు, కానీ 6 నెలల్లో పెళ్లి చేసుకుని అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు. అదేలో చెప్పండి. కొన్ని జరగాలి. నేను చెప్తున్నా కదండి, కొన్ని జరగవలసిన టైంలో జరగాలి. నేను అంటే నా జీవితంలో చూసింది, చాలా బ్లెస్సింగ్స్ ఒక ఫ్యామిలీ వ్యవస్థలోకి వచ్చాకే వస్తాయి, రైట్? అది కూడా బిడ్డలు పుట్టినప్పుడు ప్రత్యేకంగా స్పెషల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. అందుకే అన్నాడు, బిడ్డలు దేవుడు అనుగ్రహించు దానం అన్నాడు. వాళ్ళు పుడుతుంటే ఏంటో తెలియదు, కానీ కొన్ని బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి, బ్రేక్ త్రూస్ జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటి అని అంటే, నీ ఇంట్లో లేను ఒకడిని పుట్టించాడని అర్థం. హల్లెలూయా చెప్పండి, అర్థమైందా? నీ ఇంట్లో ఇంతవరకు లేడు, ఒక దైవజనుడు లేడు, అపోస్తులు లేడు, లేకపోతే ఐటీ లేడు, లేకపోతే సీఎం లేడు, నీ ఇంట్లో ఇంజనీర్ లేడు, డాక్టర్ లేడు, ఒకడు కావాలి ఇప్పుడు. హల్లెలూయా చెప్పండి. అందుకే దేవుడు పుట్టించాడు. కనుక తల్లిదండ్రులుగా మనందరం బలంగా ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నువ్వు ఏ ఆశీర్వాదం ఇచ్చినా మా బిడ్డల జీవితంలో అవన్నీ టయానికి జరగాలి. మీరు ఎలాగలు చేయరుగా, ఒకసారి కూడా చేసేస్తే మంచిది, చేయండి. ప్రభువా మా బిడ్డల జీవితాల్లో, వారు చిన్నపిల్లలైనా పర్లా, ఈరోజు చేసే ప్రార్థన ఆ రోజు ఫలిస్తుంది. ప్రతీది సమయానికి జరగాలని ప్రార్థన చేయండి. చదువు డిలే అవ్వకూడదు, 5వ తరగతి 5 సార్లు చదవకూడదు. ప్రభువా వారి ప్రతి చదువు విషయం, ప్రతి ఆశీర్వాద విషయం, ప్రతి ఆర్థిక విషయం, వారు వెళ్ళే ప్రతి అటెంప్ట్, ప్రతి స్టెప్, వారు వెళ్ళే ప్రతి ఉద్యోగం, వారు వెళ్ళే ప్రతి త్రోవ, సమస్తము తండ్రి నాయన సమయముగా ఉండాలి. చెప్పండి, చేతులెత్తి యేసు నామములో ప్రభువా ప్రతి డిలే ఈ రోజుతో ముగించబడునుగాక. హల్లెలూయా. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. సో ఆలస్యం అవుతున్నప్పుడు మనం ఎగరలేం, అవునా కదా? ఎగరలేం. నాకు దేవుడు మాట్లాడిన చాలా బలమైన మాట ఏంటంటే, మీ అందరికి తెలుసు, పక్షిరాజు ఏం చేస్తుందంటే, ఒక ఏజ్ వచ్చినప్పుడు, నేను కొన్ని చోట 40 అని విన్నాను, ఒక చోట 60 అని విన్నాను, కరెక్ట్గా 40 లేకపోతే 60 ఏజ్ వచ్చేప్పటికి ఏమవుద్దంటే, ఇది ఎక్కడైతే పుట్టిందో ఆ ప్లేస్కి వెళ్ళిపోద్దంట. ఆ బండ మీద ఉంటుంది ఎప్పుడు కూడా. పక్షిరాజు ఎక్కడ ఉంటుంది? అందరూ చెప్పాలి, ఎక్కడ ఉంటుంది? బండ మీద ఉంటుంది. ఆ బండ దగ్గరికి వెళ్ళిపోయి తన ముక్కును చేసి తనకున్న ఫీమేల్
ఆ పక్షిరాజు ఏం చేస్తుంది, గోర్లు తీసేస్తుంది. తర్వాత దాన్ని రెక్కలన్నీ పీకేసుకొని కనపడేదన్నీ గాయాలు మట్టుకే. ఆ బండ మీద ఏం కనపడతాయి, గాయాలు. అయితే ఈ ఫీమేల్ ఈగలు ఏం చేస్తుందంటే దానికోసము ఆహారమును, భోజనాన్ని రోజు తీసుకొస్తూ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. అలాగూ అన్నీ పీకేసుకొని ఈ గాయాలతో ఉన్న ఈ పక్షిరాజు మెల్లమెల్లగా ఈ నీళ్లు త్రాగుతూ ఈ ఆహారాన్ని తింటూ కొన్ని రోజులకి కొత్త రెక్కలేసుకొని, కొత్త షార్ప్ మరలా ముక్కు, బలం. ఒక నేర్చుకున్నది ఏంటంటే ఈ పక్షిరాజు అంటండి ఆ రెక్కలు వచ్చే టయానికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ దాని రెక్కల కింద నూనెతో నింపబడిన ఒక శాక్ లాగా 2 ఉంటాయి అంట. హల్లెలూయా చెప్పండి. అంటే పవర్ ఇచ్చే సోర్స్ లాగా అనమాట. ఆ వాక్యం చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడింది ఏంటి తెలుసా, కొన్నిసార్లు కొంతమంది జీవితాలు మనం చూస్తున్నప్పుడు గాయముల మట్టుకే కనపడినా కూడా వారిని మనము తీర్పు తీర్చకూడదు. అర్థమైనోడు హల్లెలూయా చెప్పండి. ఎందుకో తెలుసా, ఇందులో ఒక ఫస్ట్ విషయం నేర్చుకోవాలి. కొంతమంది జీవితంలో పరిస్థితులు ఎప్పుడు తిరగమారుతాయి, మరలా ఆశీర్వాదం ఎప్పుడు పొందుకోగలుగుతావు, మరలా ఒక నిజముగా చెప్పాలంటే జీవితంలో గొప్ప మేళ్ళు, ఆశీర్వాదము, శక్తి, బలం మరలా ఎప్పుడు పుంజుకో ఉంటావంటే నువ్వు ఎక్కడ ప్రారంభమయ్యావో, ఎక్కడ పెంచబడ్డావో, ఎక్కడ పోషించబడ్డావో, ఎక్కడ బలం పొందుకున్నావో అక్కడికి తిరిగి రావాలి. కానీ ఈరోజు ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టే ఆలోచన చాలామందిలో ఉంది. నేను చెప్పిన మాట అర్థమైందా? నువ్వు అదే అక్కడ వచ్చినే నువ్వు నీ కుటుంబం ప్రార్థన చేసుకున్నా నీకు ఆశీర్వాదమే. ఒకవేళ నిన్ను పెంచిన వారు నీ గురించి ప్రార్థన చేసేవాళ్ళు లేరేమో ఆ రోజున అక్కడ ఆ స్థలములో లేకపోయినా నేను చెప్తున్నాను, ప్రభువా నువ్వు నన్ను పెంచింది ఇక్కడే, నువ్వు నాకు భోజనం పెట్టింది ఇక్కడే, నువ్వు నన్ను రక్షించింది ఇక్కడే, నువ్వు మరలా నాకు నీ ఆశీర్వాదం ఇవ్వని ప్రతి సంవత్సరము చేయగలగాలంట మనం. ఇది ఎక్కడికి వెళ్ళింది? పక్షిరాజు తిరిగి ఆ బండ మీదకి వెళ్ళింది, ఆ బండ మీదే కూర్చుంది. కొన్నిసార్లు అందుకనే అయ్యో ఇంత ఆశీర్వాదం, ఇన్ని పరిస్థితులు ఉన్నవారు ఈరోజు ఎందుకు గాయాలే కనబడుతున్నాయి, వారికి గాయములు తప్ప ఏం కనబడట్లేదని విమర్శించొద్దు. గాయాలు మాత్రమే ఉన్న వారిని దేవుడు మరలా ఎదురు చూచు వారు నూతన బలం పొందుకొని పక్షిరాజు వలి పైకి వెళ్ళి ఆ యొక్క స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. దే ఆర్ గోయింగ్ టు ఫ్లై. వారు తిరిగి ఎగరబోతూ ఉన్నారు, తిరిగి బలం పొందుకొని ఎగరబోతూ ఉన్నారు. ఇంతవరకు నీ గాయాలే కనపడి నీ మనుషులకి నీ పతనమే కనపడింది. అయ్యో ఒకప్పుడు మంచి స్థితి, పతనమే కనపడి ఈరోజు గాయాలే కనపడుతున్న నీ జీవితంలో నా దేవుడు తిరిగి ఆయన శక్తిని, తిరిగి ఆయన బలమును, తిరిగి ఒక నూతన ఆశీర్వాదమును, తిరిగి ఎగిరే గొప్ప అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు యేసు నామములో నిన్ను తీసుకెళ్ళుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తారా? చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవా నేను అది పొందుకుంటున్నానని చెప్పండి. చేతులు ఎత్తి చెప్పండి, నేను ఆ బలాన్ని పొందుకుంటున్నానయ్యా. మనుషులు విమర్శిస్తున్నారయ్యా, మనుషులు ఏలు పెట్టి చూపిస్తున్నారయ్యా, ఏం సాధించమని ప్రశ్నిస్తున్నారయ్యా. కానీ నాకైతే తెలుసు, క్రీస్తు అనే బండ మీద నేను ఉన్నాను, క్రీస్తు అనే బండ మీద ఉన్నాను. పక్షిరాజు తన బండ మీద నిలబడితే ఈరోజు మన పునాది, మనము పెంచబడింది, పెరిగింది క్రీస్తు అనే బండ మీద. క్రీస్తు అనే బండ మీద ఉన్నాం మనం. ఆ క్రీస్తు అనే బండ మీద గాయాలతో ఉన్నా పర్వాలేదు, మన గాయములు కట్టే దేవుడు ఒకడున్నాడు, రెక్కలిచ్చే దేవుడున్నాడు, షార్ప్ చేసే దేవుడున్నాడు, ఎగిరే అనుభవంలోకి తీసుకెళ్లే దేవుడున్నాడు. అందుకే చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్తాం. అయితే నేను చెప్పే కదా, పెద్ద సమస్య ఇది, చాలా సీరియస్గా తీసుకోవాలి మీరు సమస్యని. కానీ ఎందుకు ఎగరలేకపోతున్నాం? దేవుడు ఇంత కృప ఇచ్చి ఇంతటి స్థితిలోకి నన్ను తీసుకొచ్చి ఎగరడానికి ఆయన మరలా బండ మీద పెట్టి, శత్రువు నేను కనబడకుండా గాయములతో ఉన్నా కూడా నన్ను పెంచే ఈ మంచి స్థితిలోకి దేవుడు తీసుకొచ్చిన ఎందుకు ఎగరలేకపోతున్నానో తెలుసా?
దేవుడు అన్నాడు, నీవు తెలిసి అవాయిడ్ చేయగలిగిన మిస్టేక్స్ని అవాయిడ్ చేయట్లేదు. ఎంతమందికి అర్థమైందో? అది తప్పని నీకు తెలుసు, ఆ తప్పు నువ్వు అవాయిడ్ చేయొచ్చు, కానీ నువ్వు అవాయిడ్ చేయట్లే. అది ఏం చేస్తుందంటే ఎగరకుండా చేస్తుంది. చాలా బలమైన విషయం ఇది. నీకు తెలుసు అక్కడ వెళ్ళకూడదు అని, కానీ నువ్వు వెళ్తున్నావు. నీకు తెలుసు ఆ బండి ఎక్కకూడదు అని, ఎక్కుతున్నావు. నీకు తెలుసు ఆ రిలేషన్షిప్ వద్దు అని పెట్టుకుంటున్నావు. నీకు తెలుసు దాట్స్ ఎ మిస్టేక్, నీకు తెలుసు యూ షుడ్ అవాయిడ్. అది అవాయిడ్ చేయాలని తెలుసు కూడా నువ్వు అవాయిడ్ చేయలేకపోతున్నావు. చూడు, అందుకే నువ్వు ఎగరలేకపోతున్నావు. ఎందుకు అనంటే, ఒక పక్షిరాజు కూడా ఇంకో పక్షిరాజుతోనే సహవాసం చేయాలి. ఎగరాలంటే ఇంకొక పక్షిరాజుతో సహవాసం చేయాలి. పక్షిరాజు వెళ్ళి కోడితో సహవాసం చేసింది అనుకోండి, ఈ పక్షిరాజు ఎగురుతుంటే నేను ఎందుకు ఎగరలేకపోతున్నాను అనుకుంటుంది మనసులో. అనుకోదేటి మరి? నీకే ఎందుకు అంత పెద్ద రెక్కలు ఇచ్చాడు? అసూయ మొత్తం వచ్చేస్తుంది. నీకే అంత ఐటీలు లేకురపించాడేంటి దేవుడు? నీ కనెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలంటే 2 ప్రశ్నలు వేసుకోవచ్చు. నీకు సమస్య వచ్చినప్పుడు నీ కనెక్షన్ కరెక్ట్ అయితే నేను నీకోసం ప్రార్థన చేస్తాననేవాడు కరెక్ట్ కనెక్షన్. నీకు సమస్య వచ్చినప్పుడు బాగానే వచ్చింది, ఇది రావాల్సింది అనేవాడితో జాగ్రత్త. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఒక ఆశీర్వాదం పొందినప్పుడు నీ కరెక్షన్ కరెక్ట్ అయితే చెప్పలు కూడదు. ఎస్, నువ్వు ఎగురుతున్నావు, నేనో పక్షిరాజే, నేను ఎగురుతా నీతో పాటు. కనెక్షన్ సరిగ్గా రాకపోతే ఎలా ఎగురుతావు చూస్తా. హల్లెలూయా చెప్పండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫర్ యూ ఓన్లీ, నీ ఆశీర్వాదం కొరకే చెప్తున్నాను. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, అవాయిడబుల్ మిస్టేక్స్ ఉన్నాయి. యు నో దట్ ఈజ్ ఎ మిస్టేక్. అది తప్పని నీకు తెలుసు కూడా, నువ్వు చేస్తే ఏమవుదో, కాలం గడిచిపోతూ ఉంటుంది, లైఫ్ స్టక్ అయిపోతుంది, నీకు ఎగిరే అవకాశం రాదు, ఎగిరే కృప రాదు, ఎగిరే బలము రాదు. ఎందుకు అని అంటే ఇవన్నీ నిన్ను బంధించేస్తూ ఉంటాయి, ఇవన్నీ ముందుకు వెళ్లకుండా ఆపుతుంటే ఏదో బతుకుతున్నాను పేరు కోసమనే బ్రతుకుగా మారిపోద్ది. కానీ యూ కెనాట్ ఫ్లై టు ద హయ్యర్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు పిలిచిన ఉన్నతమైన వాగ్దానములో ఎగరలేవు. నమ్మిన వారి చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? నేను మరలా చెప్తున్నాను, ఈరోజు దేవుడు చాలామందితో మాట్లాడుతున్నాడు. నేను ఎగిరే అనుభవంలోకి దేవుడు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. నువ్వు అంటున్నావు, ప్రభా నాకు చదువు ఉంది, నాకు అది ఉంది. ఎస్, దేవుడు అన్నీ కరెక్టే, కానీ నీకు తప్పు అని తెలిసి వెళ్ళకూడదు చోటు కూడా వెళ్తున్నావు. తప్పని తెలిసి నువ్వు ఆ బండి ఎక్కుతున్నావు, తప్పని తెలిసి ఆ ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, తప్పని తెలిసిన ఆ ఉద్యోగంలో ఉంటున్నావు, తప్పని తెలిసిన ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టట్లేదు. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102. Watch YouTube for online Finney Faith.